సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పుడు వంగ రాజేశ్వర్ రెడ్డి ఈ పేరు ఒక సంచలనంగా మారింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ కావాలి అని రాజేశ్వర రెడ్డి అడిగిండు. అక్కడ ఆయన రిజెక్ట్ చేయడం వల్లనే ఆయన కొంత ఇబ్బందికి గురై నా తడాక ఏందో చూపిస్తా అనే స్థాయికి వచ్చిన అనేది ప్రచారంలో ఉంది. అని ఏమంటారు దీన్ని? మనమేందో కూడా వాళ్ళకి అర్థం కావాలి. నెక్స్ట్ టార్గెట్ ఎమ్మెల్యేనేనా సిద్దిపేట నుండి? నిజంగా ఎమ్మెల్యేనే కావాలంటే నేను లాస్ట్ 6 months తిరగొచ్చు. నమ్ముతారంటారు అట్లా తిరిగితే పబ్లిక్? రాజేశ్వర రెడ్డి డబ్బు ఉన్నది, బాగా డబ్బు ప్రభావితం చేస్తుంది అని అనుకోవచ్చా? డబ్బులే ప్రభావితం చేస్తుంది వాళ్ళను, అందుకే రాజేశ్వర రెడ్డి దగ్గరికి ఈ స్థాయిలో పబ్లిక్ వస్తున్నారు అని అనుకోవచ్చా? నీకు తాడానికి ఇస్తున్నామా, లేకపోతే ఒక ఊరికి ఒక గుడి బావు కోసం ఇస్తున్నామా, పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఇస్తున్నావా, లేకపోతే భరత తాగి డాన్స్ చేయమని ఇస్తున్నావా? నా పర్సనల్ డబ్బులతో 2 ఎకరాలు కొంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఒక 10 ఊళ్ళో అన్నదానం చెప్పిస్తేనే ప్రాబ్లం వచ్చింది. రాజేశ్వర రెడ్డిని 2 ఏళ్ల తర్వాత ఇదే రాజేశ్వర రెడ్డిగా చూడబోతామా, లేకుంటే ఓ పెద్ద స్థాయి నాయకునిగా చూడబోతాం? వెరీ స్పెసిఫికల్గా అమ్ముడు ఓని వెనకడిగే నాయకుడిని చూస్తారు.